హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. తమిళ సూపర్ స్టార్ విజయ్ గారు రాజకీయాల్లో ఎంటర్ అయిన తర్వాత గడ్డు కాలంలోకి ఎంటర్ అయ్యారేమో అనిపిస్తుంది. ఏదో చాలా ఈజీ అనుకుంటారు రాజకీయాలంటే. నిజంగానే అప్పటి వరకు చాలా స్టార్ ఒక రేంజ్లో కానీ ఒక స్టార్డంతో బతికేటువంటి వ్యక్తులు కూడా సడన్ గా బూతులు తిట్టుకోవటం, బూతులు తిట్టడం, బూతులు తిట్టించుకోవటం, ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళతో వాళ్ళని తిట్టించుకోవటం, పిల్లల్ని తిట్టించుకోవటం, ఇది తెలుగు రాష్ట్రాల్లో నేనేమో అనుకున్నా. కానీ పక్క రాష్ట్రం తమిళనాడులో కూడా దీనికి ఏం అతీతులు కాదు అనేది మనకు అర్థమైపోయింది. గతంలో ఎంజీఆర్ గారు, ఇక్కడ ఎన్టీఆర్ గారు రాజకీయాలు చేసేటప్పుడు, సినిమాలు చేసేటప్పుడు వాళ్ళు కూడా ఇలాంటి పడ్డావే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు అక్కడ విజయ్ గారు కొత్తగా వచ్చిన తర్వాత నాకు తెలిసి ఎంత బాధపడుతున్నారు ఏమో నాకు తెలియదు. కానీ ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతూ ఉంటుంది రాజకీయాలు అంత ఈజీ కాదు. డెఫినెట్గా నిలబడాలి అంటే చాలా చాలా ఇలాంటివి కొన్ని వందల మొన్న కరూరుకి సంబంధించినటువంటి స్టాంపేడ్కి సంబంధించిన ఇష్యూ చూసాం. తర్వాత చాలా ఇష్యూస్ కోర్టుకి సంబంధించిన ఇష్యూస్ అని ఇంకొకటని చాలా వస్తూ ఉంటాయి. అవన్నీ పక్కన పెడితే పర్సనల్గా కుటుంబ సభ్యుల నుంచి చాలా రకాలుగా అలిగేషన్స్ బయట వాళ్ళు చేస్తూ ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. వాళ్ళని కూడా రాజకీయంగా బయటకు లాగడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈరోజు అదే జరిగింది. పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక్కడ ఎన్ని కుట్రలు జరిగాయో మనం మాటల్లో చెప్పలేం. అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, ఎమ్మెల్యేలు సైతం, మినిస్టర్లు సైతం, సీఎం సైతం ఎంత దిగజారిపోయి ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడితే తప్ప రాజకీయాలు చేయలేనటువంటి పరిస్థితికి గత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వ్యవస్థను చూసాం. అవన్నీ తట్టుకుని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు నిలబడి డిప్యూటీ సీఎం వరకు అయ్యారు. ఒక దశాబ్ద కాలం పాటు ఎన్ని కష్టాలు వచ్చినా సరే నేను నిలబడతాను, ఎన్ని దారుణమైనటువంటి మాటలు మాట్లాడినా సరే నేను ఒక యుద్ధం చేయటానికి, ప్రజల కోసం నా ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధపడతాను అని చెప్పి ప్రజల్ని ఆయన ఈరోజు వాళ్ళకు ఒక నమ్మకం కలిగించేంత వరకు ఆయన ప్రయాణం చేసుకుని ఇప్పుడు మొట్టమొదటి విజయం అందుకున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా, మినిస్టర్గా అయినటువంటి పరిస్థితి వచ్చింది. ఆయనతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఒక స్థిరమైనటువంటి పరిపాలన అందించడం కోసం ఆయన ఒక కూటమిని ఏర్పాటు చేశారు. కేంద్రంలో కీలక పాత్ర వహించి అక్కడ కూడా కూటమి అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారి ఆ రోజు ఆలోచనే ఈరోజు రెండు ప్రభుత్వాలు కూడా నిలబడినటువంటి పరిస్థితి. ఈరోజు విజయ్ గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన భార్య సంగీత గారు బయటకు వచ్చి ఆయన మీద కేసు పెట్టారట. విడాకుల కోసం అప్లై చేశారట. నాకు విడాకులు ఇవ్వాలి, విడాకులు ఇవ్వకపోతే కుదరదు. ఇప్పటికే వాళ్ళిద్దరూ కూడా దాదాపు ఒక కొన్ని సంవత్సరాలుగా సపరేట్గా ఉంటున్నారట. కొడుకును మాత్రమే తీసుకుని ఆయన విజయ్ గారు సపరేట్గా ఆయన కూడా ఉంటున్నారట. కూతురుని తీసుకుని ఆవిడ కూడా సపరేట్ ఉంటుందట. వీరిద్దరి మధ్య వేరే హీరోయిన్ ఉంది అని చెప్పి ఆవిడే స్వయంగా బయటకు వచ్చి చెప్పడం అనేది కూడా ఇప్పుడు తమిళ రాజకీయాల్లో నాకు తెలిసి ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్కి సంబంధించినటువంటి ఇవి వచ్చేటువంటి ఈ టైంలో ఇలా బయటకు వచ్చి మాట్లాడడం అనేది సంచలనం అనే చెప్పాలి. అక్కడ రాజకీయ నాయకులు ఏ రకం అంటే ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా దాదాపు 10 సంవత్సరాల నుంచి వీళ్ళిద్దరు విడిపోయి ఉంటున్నారని తెలిసినటువంటి ఈ టైంలో ఇన్ని సంవత్సరాలు బయటికి రాకుండా, ఇన్ని సంవత్సరాలు విడాకుల గురించి అప్లై చేయకుండా, ఇప్పుడు ఎలక్షన్స్ టైంలో విజయ్ గారు కూడా అక్కడ రాజకీయాల్లో కీలక పాత్ర వహించబోతున్నారు అనేటువంటి తెలిసినటువంటి ఈ టైంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ భార్య బయటకు వచ్చి ఇలా ప్రెస్ మీట్లు పెట్టి లేదంటే కోర్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇప్పుడు వచ్చినాయి అంటే ఆలోచించుకోవాలి. రాజకీయాలు అంత ఈజీ కాదు, అంత హుందాగా ఉండవు. బురదలో కాలేస్తే ఆ బురద మళ్ళీ మన మీదే పడుతుంది అనడానికి రాజకీయాలే ఉదాహరణగా చాలా మంది చెబుతూ ఉంటారు. ఈరోజు అదే కనిపిస్తూ ఉంది. విజయ్ గారు మీరు ఆలోచించుకోవాలి. డెఫినెట్గా ఇలాంటి టైంలోనే మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. డెఫినెట్గా ఇలాంటివి గతంలో కూడా ఎవరెవరో చేశారు. ఇప్పుడు కూడా మీ వైఫ్ కూడా చేసేటువంటి ఈ పనులు ఎలా చూడాలో అర్థం కావట్లేదు. కాకపోతే కొంత మంచి నాయకులు అయితే నాకు అక్కడ కనిపించారు. ఒకళ్ళ అన్నమలై గారు ఒక ట్వీట్ చేశారు. ట్వీటో ఏదో ఒకటైతే నేను చూశాను. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఇంట్లో వాళ్ళ పర్సనల్ విషయాల గురించి నేను రాజకీయాల్లో మాట్లాడను. వాళ్ళ వ్యక్తుల గురించి, వాళ్ళు చేసేటువంటి ఆ పనుల గురించి మాత్రమే మాట్లాడతాను, కానీ రాజకీయంగా సిద్ధాంతపరంగా మాట్లాడతాను తప్ప వాళ్ళ ఇంట్లో పర్సనల్ విషయాల గురించి మాత్రం నేను మాట్లాడను అని చెప్పి అక్కడ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఆయన మాట్లాడినటువంటి మాట ఒక హుందాతనం కనిపించింది. కానీ మిగతా పార్టీలు అలా ఉండవుగా. ఆయన ఒక్కడ నిజాయితీగా ఉండే సరిపోదు. ఆయనతో పాటు ఆయన పార్టీ సభ్యులు కావచ్చు, మిగతా పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా అలా ఉండాలని లేదు. ఎక్కడ ఏ లూజుపూర్ దొరుకుద్దా, ఎక్కడ వీళ్ళ సంబంధించినటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్, ఇల్లీగల్ అఫైర్లు దొరుకుతాయా,
దాని గురించి ప్రచారం చేసి వీళ్ళ రాజకీయ నాయకులు వీళ్ళ ఇదా అని చెప్పి రాజులే ఇలాంటి వాటిల్లో ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళీ విజయ్ గారికి వచ్చిందేమో అనిపించింది. ఏదేమైనా కానీ నిజంగా చెప్తున్నాను కదా, విజయ్ గారు ఈ టైంలో ఎలా నిలబడతారు అనేదే క్వశ్చన్ మార్క్. ఈ టైంలో ఇవన్నీ ఎలా తట్టుకునే ఉంటారనేదే క్వశ్చన్ మార్క్. ఒకసారి అయితే మీకు దీనికి సంబంధించి వివరాలు అయితే చెప్తాను. విడాకుల కోసం కోర్టుల మెట్లెక్కిన దళపతి విజయ్ గారి భార్య. తమిళ సూపర్ స్టార్ రాజకీయ నాయకుడు దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి వస్తున్నటువంటి వార్తలు సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అందులో విజయ్ పై సంచలన ఆరోపణలు కూడా చేసినట్టుగా తెలుస్తోంది. వైవాహిక జీవితంలో మొదట్లో చాలా సంతోషంగా సాగిందని 2021 విజయ్ ఒక నటితో వివాహేతర సంబంధం పెట్టుకున్నారనే విషయం తెలిసి తాను షాక్ గురయ్యానని ఆమె పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. ఆ సంబంధాన్ని వెంటనే ముగించేస్తానని అప్పట్లో విజయ్ చెప్పారని హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోకుండా ఆమెను మోసం చేస్తూనే ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఈ వ్యవహారం వల్ల తాను తీవ్రంగా మానసిక వేదనకు గురయ్యానని, అందుకే విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా సంగీత ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఆమె కోర్టులో కూడా ఇప్పటికే అప్లై చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి విజయ్ గారికి సంబంధించినటువంటి లీగల్ టీము కూడా దానికి ధీటుగానే ముందుకొచ్చి ఈ రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి వెంటనే స్పందించాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. దాని మీద వాళ్ళు కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఎంతవరకు వెళ్తుందో. పర్సనల్ విషయాల మీద, రాజకీయాలు కాకుండా నార్మల్గా వాళ్ళ వ్యక్తిగత జీవితాలు చాలానే ఉంటాయి. జయలలిత గారికి కావచ్చు, ఎంజీ గారికి కావచ్చు, కరుణానిధి గారికి కావచ్చు, స్టాలిన్ గారికి కావచ్చు, ఎవరికైనా సరే వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. అవి మనం వాటి గురించి కాకుండా వాళ్ళ రాజకీయంగా ప్రజలకి సేవ చేస్తారా లేదా, నిజాయితీగా ఉంటారా లేదా, వాళ్ళు ఎంతవరకు దీని మీద మనకి మంచి చేస్తారు అంటే ప్రజలకి మంచి చేస్తారనేటువంటి దాని మీద నిలబడుతున్నారా లేదా అనేది చూడాలి తప్ప వ్యక్తిగత జీవితాల గురించి కాదు. మీరు రాజకీయాలు చేస్తే వ్యక్తులతో అంటే ఆ రాజకీయ నాయకులతో చేయండి తప్ప వాళ్ళ వ్యవస్థల గురించి చేయండి తప్ప ఇలా వ్యక్తిగత జీవితాల గురించి కాదు.